హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఆవకాయతో ఒకసారి ఇలా కొత్తగా చేసి చూడండి. మిగిలిపోయిన అన్నంతో కానీ లేదంటే అప్పటికప్పుడు వండిన అన్నంతో అయినా ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్లోకైనా, డిన్నర్లోకైనా, బ్రేక్ఫాస్ట్కైనా ఎప్పుడైనా కానీ 3 పూట్ల తినే విధంగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 1 పచ్చిమిరపకాయని మధ్య కట్ చేసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా 1 మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగనివ్వండి. ఇది మొత్తం అంతా బాగా వేగిన తర్వాత దీనిలో 3 గుడ్లు తీసుకొని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో రైస్కి 3 గుడ్లు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, లేదంటే 2 అయినా తీసుకోవచ్చు. ఈ గుడ్లు పగలగొట్టుకున్న తర్వాత దీన్ని అస్సలు కదపకుండా అలా 2 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా ఈ గుడ్డుకు సరిపోయినట్లుగా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అనుకోండి. కింద లేయర్ లాగా వచ్చే వరకు మాత్రం అలానే వదిలేయండి. కింద లేయర్ లాగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం పగలగొట్టుకున్న గుడ్డుని వెనక వైపుకి తిప్పేసుకోవాలి. మరి కింద అడుగు బాగాన మాడిపోకుండా చూసుకోండి. ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత 1 నిమిషం అలానే ఉంచి ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కాకుండా పెద్ద ముక్కలు ఉండేలాగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలు కట్ చేయడం వల్ల తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా కూడా ఈ గుడ్డుకు కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోండి. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి, లేదంటే మనకి మసాలా పొడి మాడు వాసన వస్తుంది. మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం ఉడికించిన అన్నం కానీ లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ ఇప్పుడు వేసేసుకోవాలి. సుమారుగా నాకు 2 కప్పుల వరకు రైస్ అయింది. ఈ అన్నం మొత్తాన్ని వేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నం అంతా వేసిన తర్వాత దీనిలో మన ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడిని వేసుకోండి. కనీసం ఒక 3-4 ముక్కల వరకు గ్రేవీతో పాటు వేసేసుకోండి. ఈ ఆవకాయ మనకి ఈ గ్రేవీ వేయడం వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కింద నుంచి పైకి మొత్తం అంతా కూడా ఆవకాయ అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం కష్టం అనుకునే వాళ్ళు ఉన్నదనుకోండి, ముందే ఆవకాయని రైస్లో కలిపేసుకొని అప్పుడు దీనిలో వేసుకొని కలుపుకోండి. కానీ ముందే కలుపుకొని మళ్ళీ రెండోసారి కలిపినట్లయితే అన్నం మెత్తగా అవుతుంది. కాబట్టి మనం కడాయిలో వేసిన తర్వాత మొత్తంగా ఒకేసారి కలుపుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మన హీరో నాని గారికి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆవకాయ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమని. అది ఇదే. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.